హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్ ఇండియా కోట ఎంసీసీ నుంచి మనకు ఆల్ ఇండియా కోట 15% కోసం నోటిఫికేషన్ వచ్చింది. సో ఏదో నోటీస్ వచ్చింది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఒక చిన్న రూమర్ స్ప్రెడ్ అవుతుంది. అది రియలా ఫేకా, అసలు ఎంసీసీ నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ ఏంటి, ఎవరికి రిలేటెడ్ అనేది మాట్లాడుకుందాం. సో నిజానికి ఒక చిన్న అప్డేటే, కానీ కౌన్సిలింగ్ షెడ్యూల్ లాంటివి కానీ లేకపోతే ఎంసీసీ నుంచి అప్డేట్ కానీ ఎక్కడా రాలేదు. సో మొత్తం చెప్తాను, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఓకేనా, మీరు వీడియో ఇస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా, ఎప్పుడు రావచ్చు, షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అని. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ నాకు డిఎం చేయండి. సో అక్కడ మీకు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే, షార్ట్ నోటీస్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. దాంతోపాటు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కానీ లేదు 7893947228 నెంబర్కి మీరు మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. సో మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది. మీరు కౌన్సిలింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా, సో ఒకవేళ ఒక మిస్టేక్ చేస్తే ఎంబీబీఎస్ సీట్ వర్త్ 1 CR, సో అది పోతుంది. అలాంటి మిస్టేక్ చేయకండి. కంప్లీట్గా ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు అన్నీ తెలిసినా కూడా మీ బ్యాక్ ఎండ్లో ఒక సపోర్ట్ ఉంది అనే దాంట్లో మీరు ఏ మిస్టేక్ చేయకుండా ఉంటారు. లేదు అంటే కౌన్సిలింగ్లోకి వెళ్ళి మీరు ఏదో ఒక మిస్టేక్ చేసి ఆ మిస్టేక్ని సాల్వ్ చేయడానికి అనుకున్న టైంలో ఎవరు రిప్లై ఇవ్వక సో మీ ఎలిజిబిలిటీ పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీకు వీలైతే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. లేదు మీకు అవైలబుల్గా ఉంటే ఎక్కడన్నా ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకు ఇది రియల్ ఆ ఫేక్ అనే విషయం మాట్లాడుకునే ముందు మనకు ఆల్ ఇండియా కోట ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు సో ఫస్ట్ మనకు స్టేట్ వైడ్ క్వాలిఫైడ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అది ఏ స్టేట్ కా స్టేట్కి ఇచ్చేస్తారు. దాని తర్వాత ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ని యాక్టివేట్ చేస్తారు. దాంట్లో మనకు కాలేజ్ వైజ్ సీట్ మ్యాట్రిక్స్ని సో సరెండర్ చేయమని చెప్తారు. దాని తర్వాత షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఈ షెడ్యూల్తో పాటు ఎన్ఆర్ఐ స్టేటస్ మార్చుకోవడానికి కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. వీటన్నింటికన్నా ముందు ఎంసీసీ అప్డేట్ ఏదైతే అంటే వెబ్సైట్ ఏదైందో దాన్ని అప్డేట్ చేస్తారు. సో ఎంసీసీ వెబ్సైట్ని అప్డేట్ చేసి ఇట్లా డేట్ మార్చేశారు, అంతే. ఇది మాత్రమే వచ్చిన అప్డేట్. అడ్మిషన్స్ అండ్ ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఫర్ సెషన్ 2026, ఇది మాత్రమే మనకి ఎంసీసీ నుంచి వచ్చిన అప్డేట్. ఇంతకు మించి కౌన్సిలింగ్ షెడ్యూల్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే కౌన్సిలింగ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందని కానీ ఎక్కడా ఇవ్వలేదు. దీంతో పాటు ఇంకొక అప్డేట్ వచ్చింది. సో ఈ అప్డేట్ మనకు 2 days బ్యాకే వచ్చింది. సో ఇది మనకి అందరికీ సంబంధించింది కాదు. ఇది CW కోటా, అంటే చిల్డ్రన్ ఆర్ విడోస్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్. సో ఎవరైతే సో చిల్డ్రన్స్ ఉంటారో, విడోస్ ఉంటారో, అది కూడా ఢిల్లీ కోటా. ఓకేనా. 85% ఢిల్లీ కోటా ఉంది కదా, దానికి సంబంధించి సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ ఎంటైటిల్మెంట్ ఆర్ కన్సెషన్ ఫర్ సీకింగ్ అడ్మిషన్ అండర్ CW కేటగిరీ 85% ఢిల్లీ కోటా ఫర్ యూజీ కోర్సెస్ MBBS, BDS, BAMS, BUMS, BHMS ఫర్ ద అకాడమిక్ సెషన్ 2026 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ యాజ్ పర్ లెటర్ నెంబర్ డేటెడ్ 21st July 2026 రిసీవ్డ్ ఫ్రమ్ ద ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్. నేను చాలా వీడియోస్లో చెప్పాను చూడండి, మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ. సో ఈ ఎంసీసీ అండర్ DGHS అనమాట. సో ఈ DGHS ఎక్కడ ఉంటాయంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ దగ్గర ఉంటుంది. ఓకేనా. సో ఈ కమిటీ ద నీట్ యూజీ కౌన్సిలింగ్ 2026 ఈజ్ లైక్ టు స్టార్ట్ సూన్. ఓకేనా. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మీరు నార్త్ ఛానల్స్ చూసి సో ఏదైనా ఒక గ్రూప్లో ఉండి ఆ గ్రూప్లో ఏది పడితే అది చెప్తా ఉంటే దాన్ని నమ్మకండి. ఓకేనా. మీకు ఎలాంటి అప్డేట్ ఉన్నా తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయి, వెరీ ఫాస్ట్గా మీకు అక్యురేట్గా డేటా ఇస్తారు. షెడ్యూల్ రిలీజ్ అయినా, నోటిఫికేషన్ రిలీజ్ అయినా. సరే, నోటిఫికేషన్ రావచ్చు, ఇప్పుడు నేను మీరు వీడియో ఇస్తున్న నెక్స్ట్ మినిట్ రిలీజ్ అవ్వచ్చు, కానీ ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు. షెడ్యూల్ రిలీజ్ అయ్యే ముందు మనకు అలర్ట్ వస్తుంది. ఓకేనా. సో ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ని యాక్టివేట్ చేస్తారు. సో దాంతోపాటు యూనివర్సిటీస్కి మనకు కాలేజ్లకి మనకు ఇచ్చేస్తారనమాట, అంటే సరెండర్ చేయడానికి ఇస్తారు. అండ్ యూనివర్సిటీస్ దేశంలో ఉన్న అన్ని DMAC కూడా సో క్వాలిఫై లిస్ట్ తీసుకెళ్ళాలని చెప్తారు. సో ఇక్కడ ఏంటంటే చాలా ఎర్లీగా కర్ణాటక స్టార్ట్ అవ్వడం, మహారాష్ట్ర స్టార్ట్ అవ్వడం, తమిళనాడు స్టార్ట్ అవ్వడం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సో జస్ట్ ఒక నోటీస్ ఇవ్వడము. సో ఇక్కడ మనకి ఎంసీసీ వెబ్సైట్ ఓపెన్ చేయడము, ఏదో సడన్గా జరిగిపోయింది, కౌన్సిలింగ్ వచ్చేసింది. అసలు గుర్తుపెట్టుకోండి, కౌన్సిలింగ్ అనేది ఎమర్జెన్సీ సర్వీస్ కాదు. ఇప్పుడు వచ్చి ఇంకో గంటకి ఆగిపోవడానికి. ఓకే. ఎవరు హైరాణ పడద్దు, ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ నార్త్ సైడ్ ఛానల్స్, హిందీ ఛానల్స్ చూసి వాళ్ళు పెట్టే హెడ్డింగ్కి సో ఎంసీసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది అనుకోవద్దు. ఇది CW కోటాకు సంబంధించిన అప్డేట్, ఇది అందరికీ కాదు. ఓకేనా. సో ఇంకా ఇలాంటి అప్డేట్స్ అయితే నాతో పాటు చాలా మంది ప్రొవైడ్ చేస్తారు. సో మీరు జెన్యున్గానే ఫాలో అవ్వాలంటే ఎంసీసీ వెబ్సైట్, ఇప్పుడు నేను చూపిస్తున్న వెబ్సైట్ కదా, ఈ వెబ్సైట్ని మీరు ఫాలో చేయండి. ఈ వెబ్సైట్ని ఫాలో చేస్తే మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కరెంట్ ఈవెంట్. ఓకేనా. ఇక్కడ కరెంట్ ఈవెంట్ ఏమైనా ఉందా, ఇది మేలోనే ఇచ్చాడు NRIకి సంబంధించి, ఇక్కడ ఇస్తాడు నోటిఫికేషన్. ఓకేనా. ఇక్కడ ఈ సర్వీసెస్ 2025 ఉన్నాయి, 2026కి ఇంకా ఏం అప్డేట్ అవ్వలేదు. ఓకేనా. న్యూస్ అండ్ ఈవెంట్స్లో కూడా మనకి ఏమి ఇవ్వలేదు.
సిడబ్ల్యూ కోటాకు సంబంధించి మాత్రమే ఇచ్చాడు 2026. ఇక్కడ 2026 అనే అప్డేట్ అవుతున్నాయంటే అది ఎంసీసీ అప్డేట్ అయినట్టు. ఓకేనా? సో అక్యురేట్ డేటా ఉంటుంది, జెన్యున్ డేటాని ఫాలో అవ్వండి. సో ఎక్కడ పడితే అక్కడ ఏదైనా ఒక గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్ నుంచి మీరు ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఓకే, సో అక్యురేట్ డేటా జస్ట్ వెబ్సైట్ అప్డేట్ అయింది అంతే. జస్ట్ మీకు ఇక్కడ ఇది మాత్రమే అయింది, కానీ షెడ్యూల్ రిలీజ్ అవ్వలేదు. ఓకే, అది కంప్లీట్లీ ఫేక్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీరు ఫాలో అవ్వాల్సిన పని అయితే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కట్ ఆఫ్స్ కోసం వేరే ఛానల్స్ ఫాలో అయినా ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.